ఎంటర్టైన్మెంట్ అలానే గ్లామర్ కూడా ఉండబోతుంది. హాట్ అనగానే గుర్తొచ్చేది ఇలియానా, స్వీట్ అనగానే గుర్తొచ్చేది మన అరియానా. ఏ సెక్సీ గర్ల్, క్యూటీ గర్ల్, గ్లామర్ బ్యూటీ, మై ఇలియానా, మై ఇలియానా. గల్లీలో ఒక పోరడు నన్ను గుర్తుపడితే చాలానే హర్యానా ఈ రోజు ప్రెగ్నెంట్ లేడీ ఒక రీల్ చూస్తే లోపల బిడ్డ అంటున్నాడంట, మమ్మీ ఇది హర్యానా, మమ్మీ ఇది హర్యానా అని. అయ్యా నాకు ఈ ఎలివేషన్ కి ఏ సంబంధము లేదు. మీ రియల్ నేమ్ హర్యానానేనా? ఒక నిమిషం హెయిర్ సెట్ చేసుకుంటావు, పేరు చెప్పేమో. మిర్రర్ తీసుకురమ్మంటావా? టచ్అప్ చేసుకుంటావా? నా పేరు యాక్చువల్లీ అర్చన. ఎంత బాగుందిరా పేరు. అవును పేరు బాగుంది కానీ పేరుకే కష్టాలు ఎక్కువ ఉన్నాయని మార్చేసుకున్నాను నేను. అసలు ఈ ఫీల్డ్ లోకి రావాలని నీకు ఎలా అనిపించిందిరా? అసలు ఒక లైఫ్ లో పర్టికులర్ గా ఏదైనా జరగాలంటే ఒక టైం రాసి పెట్టి ఉంటుంది. అవును. సో జస్ట్ ఇలా ర్యాండమ్ గా నేను మా చెల్లి సరదాగా టీవీ చూస్తుంటే మాకు యాంకర్లు కావాలని ఆర్జీవి గారితో అసలు నువ్వు చేసిన ఆ ఇంటర్వ్యూ యాజ్ నేను గొప్పగా చెప్పట్లేదు, నాకు ఆ భాగ్యం దేవుడు ఇచ్చాడు అన్నది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను అసలు నా లైఫ్ లో ఏమవుతాను అని అనుకున్న దాన్ని నాకు నేను తిండి సంపాదించుకున్నాను అనే తృప్తి నాకు చాలా ఉంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సాధించి మీరు అనుకునే దానికంటే హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. వర్ష కమ్ ఆన్, ఐమ్ సో హ్యాపీ. ఒకప్పుడు నేను లైన్ లో నిలబడి ఫస్ట్ నా పార్ట్ టైం జాబ్ పన్నీర్ జల్లే జాబ్ 1800 ఆ రోజు నాకు డబ్బు. నేను అది చేస్తే 3 hours నాకు ఆ 1800 వస్తే నేను వెళ్ళి 3000 రెంట్లో 1800 ఇరికించి నేను కట్టాలి అక్కడ రెంట్. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ 1800 ఒక అమ్మాయి దొంగతనం చేసేసింది. నేను ఒక్క రోజులో 5-6 జాబులు చేసేదాన్ని. మన పేరు నిలబెట్టుకోవడం కోసం ఎంతో కష్టపడతాము. మనం కట్టుకున్న గూడుని ఎవరో కోలుగొట్టేయడానికి వచ్చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ మీరు ఫేస్ చేసి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారంటే అలానే రీసెంట్ టైంలో డ్రెస్సింగ్ విషయంలో కొన్ని కాంట్రవర్సీలు జరుగుతున్నాయి, దాని మీద మీ ఒపీనియన్? అంటే ఆయన ఉద్దేశం కరెక్టే శివాజీ గారిది. మేబీ పదాల వల్ల అది వైరల్ అవుతున్నట్టుంది. కానీ ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు దానికి సారీ చెప్పడం కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎవరిష్టం వాళ్ళది. అవును, ఒక్కటే లైఫ్. ఎప్పుడు బతుకుతామో, ఎప్పుడు చచ్చిపోతామో, ఎప్పుడు రోగాలు వస్తాయో తెలియదు. టెన్షన్ వద్దు మామా, లైఫ్ కి లేదు గ్యారంటీ. మీరు ఏ దేవుడిని నమ్ముతారు హర్యానా? బేసిక్ గా మమ్మీ పెంచడం అయితే క్రిస్టియన్ లా పెంచింది. బట్ రీసెంట్ టైమ్స్ లో నాకు సుబ్రహ్మణ్య స్వామి అబ్బా. నీకు ఇష్టమైన సుబ్రహ్మణ్య స్వామి వచ్చి నీకేం కావాలి హర్యానా వెంటనే ఇస్తాను అంటే ఏం కోరుకుంటావు? నన్ను తీసుకెళ్ళిపోమంట. హర్యానా యా ఐమ్ సీరియస్. దేవుడే వచ్చిన తర్వాత ఇంకేముంది. విన్నాను, ఐఎమ్ ఓకే. నేను ఈ మూమెంట్ కి చనిపోయినా కూడా ఐఎమ్ ఓకే. మీ ఫ్యామిలీలో రీసెంట్ గా మీరు ఎవరో మిస్ అయ్యారని నేను విన్నాను. వద్దులేరా బాబు ప్లీజ్. దట్స్ ఫైన్, వద్దులే అమ్మా, నేను డీల్ చేసుకుంటా. కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.